ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాను అనమాట. నైట్ వీడియో పెట్టేసేటప్పటికి మాకు ఎవరికి మాటలు రాలేదు. నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అడుగులోకి అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు. హిమకి అక్క ఇస్ వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ హార్డ్ వర్కింగ్. నేను కజిన్స్ ని చూసాను అనమాట ఫస్ట్. అప్పటి వరకు ఏడాలి కజిన్స్ చూడగానే నాకు చాలా ఏడుపొచ్చేది. సో ఆబ్వియస్లీ తనుజ గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు. వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఆడతాను, ఈ పిల్లు వస్తే భయపడే ఇదిలా ఉండే కదా బయటకు పంపించారు. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీది పవన్ కళ్యాణ్ ది బాండింగ్. శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు. టాప్ లో ఉన్నాడని తెలుసు కదా నాకు. అప్పుడు తనుజ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, బట్ స్టిల్ వాళ్ళు నామినేట్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని ఇది ఏంది వాళ్ళు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నువ్వు. రెమ్యునరేషన్ ఒక కామనర్ కి అయితే టాప్ 5 లో నీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారు అనుకుంటున్నా? థర్డ్ పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు. ఒక ఇద్దరు కామనర్స్ ఉండాలి కాబట్టి డెమోన్ పవన్ కూడా 4th పొజిషన్ లో పెడతారు. తము శ్రీజ యూట్యూబ్ ఛానల్, మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. హైబ్రోది గారు పర్సనల్ గా వాట్సాప్ లో రీచ్ అవుట్ అయ్యి హిమకి అక్క ఇస్ వెరీ స్వీట్, ఆమె కూడా నాకు కాల్ చేశారనమాట. బిగ్ బాస్ అసలు బాగా ఎంటర్టైనర్ ఎవరు? మాన్యుల్. ఇమ్ము కెప్టెన్సీలో గొడవలే అయినాయి. హాయ్ శ్రీజ. హాయ్ అక్క. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. నువ్వే ఎలా ఉన్నావా అని భయం వేసింది ఫస్ట్. లేదు, కానీ నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 3 days వరకు ఓకేలే సెట్ అవుతుంది, తేరుకుంటది అని అనుకున్నాం కదా. కానీ ఎమోషనల్ గా రోజు నైట్ వీడియో పెట్టేసేటప్పటికి మాకు ఎవరికి మాటలు రాలేదు. ఓకే, కాల్ చేసి కూడా ఇంకా ఓదార్పు యాత్రలు చేసినా కూడా అది కరెక్ట్ గా ఉండదు, సెట్ అవుతుంది, తేరుకోవాలి అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడు తేరుకున్నావు చెప్పనా? నేను ఆఫ్టర్నూన్ 3 o'clock కాల్ వచ్చిన తర్వాత అవును అప్పుడు స్మైల్ వచ్చింది. అవును కదా, అంతే. సో ఎందుకు డిప్రెస్డ్ అయ్యావు? అసలు బిగ్ బాస్ షో అనేది నాకు జనరల్ గా కూడా చాలా ఇష్టం. సో వాళ్ళు కామనర్స్ అని చెప్పినప్పుడు ఐ వాస్ లిటరలీ షాక్డ్ అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి అందరికి కూడా మామూలుగా చిన్న చిన్న రివ్యూలు పెట్టినప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పి, ఇప్పుడు నా ఫోన్ లో కూడా ఒకటి చూపిస్తే మేలో నేను బిగ్ బాస్ 9 వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకొని ఉంటది అనమాట ఒక ఎంట్రీ మేలో. ఓకే చెప్పాలంటే సో మేలో బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ అని చెప్పి ఐ గాట్ ఆఫర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు 9 అని చెప్పి ఫ్రైడే 30th May. అప్పటికి ఇంకా ఒకసారి చూడండి, మే సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను ఎప్పుడు మేలో పెట్టుకున్నది 30th May. ఒరే మేనిఫెస్ట్ కి ఇంత పవర్ ఉంటుందా? ఎస్, లిటరలీ నాకైతే మేనిఫెస్టింగ్ ఐ గాట్ 19th May. సో నేను అప్పుడు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా అసలు కామనర్స్ ఇలా పిలుస్తారు ఇట్లా ఏం లేదు. సో ఎప్పుడైతే ఇలాగ వచ్చింది కామనర్స్ అని చెప్పి జూలైలో కదా తెలిసింది. సో అసలు నేనే షాక్ అనమాట. ఓకే, మేనిఫెస్టింగ్ అంత పవర్ ఉంటుందా అని చెప్పి. సో అన్ని లెవెల్స్ దాటుకొని వెళ్ళి అంత కష్టపడి వెళ్ళి అగ్ని పరీక్షలు అంత చేసి టాటూ వేయించుకొని అంతా వెళ్ళాక నాకు ఎక్కువ బాధ ఎక్కడ అంటే లైక్ ఆ విధంగా వచ్చేసాను. ఆడియన్స్ సపోర్ట్ లేకుండా వచ్చేయడం వేరు, ఆడియన్స్ సపోర్ట్ ఉన్నా కూడా నేను బయటనే ఉన్నాను. అండ్ ద వే ఐ గాట్ ఎలిమినేటెడ్, ఒక ఏవి చూపించకుండా ఏదో ఒక అట్లా వచ్చేయడం వల్ల కంప్లీట్లీ డిప్రెస్డ్ అనమాట. ఏంది ఇట్లా జరిగింది అని చెప్పి నాకు. సో అందుకే దాని నుంచి కోలుకోలేకపోయి ఇప్పుడు కూడా సరే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కాబట్టి ఇలా ఉన్నాను కాబట్టి, బట్ స్టిల్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్. అసలు ఏంది నాకు ఇట్లా జరిగిందా అని చెప్పి అన్న ఒక చిన్న పెయిన్ అయితే ఉంది. ఎస్, అయితే ఈ రోజు నేను కొన్ని స్ట్రైట్ వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను. మనసులో ఉన్నవి ఏంటి అంటే దాచుకున్నా కొన్ని థింగ్స్. అగ్ని పరీక్షలో ఫస్ట్ నేను నీకు ఒక ఇంటర్వ్యూలో అడిగా, మన ఇద్దరు ఫస్ట్ ఇంటర్వ్యూ, అరే ఏంట్రా శ్రీజ
ఇలా అలర్ట్ చేసావు, అందరి అటెన్షన్ ని క్రాప్ చేయాలని చూసావు అని. అంటే డే బై డే లో వాళ్ళందరూ నిజంగానే నీకు అట్రాక్టివ్ అయ్యారు, టాస్క్లన్నీ విన్ అయ్యావు. ఒకప్పటి కాలం ఇప్పుడు ప్రెసెంట్ నవే కాలంలో ఉన్నటువంటి ఒక ట్రెండీ ఉన్న ఒక థీమ్ లో ఒక బొమ్మని ఫైండ్ అవుట్ చేయమంటే స్కూటీ అని అంత ప్రాపర్ గా చెప్పగలిగావు. అంటే బ్రెయిన్ అంత షార్ప్ గా ఉండింది నీది. కానీ చాలా మంది బయట అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కామనర్స్ గా మధ్యలో వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్, చాలా మంది ఏమనుకున్నారంటే శ్రీజాకి ముందే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, చాలా మంది సపోర్ట్ చేశారు, కొంతమంది బయట మనుషులు సపోర్టింగ్ గా శ్రీజాకి డే 1 నుంచి రివ్యూస్ ఇస్తున్నారు అగ్ని పరీక్ష నుంచి. సో ఇలాంటి మాటలన్నీ కూడా మేము విన్నాం బయట. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటాం? అది అంత అట్టర్ నాన్ సెన్స్ అంట, టు బి ఫ్రాంక్. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు అలాగా నిజంగానే నాకు అంత సపోర్ట్ ఉండుంటే నేను ఇట్లా బయటకు వచ్చేసేదాన్ని కాదు. సో అక్కడే అర్థం కావాలి నాకు అసలు సపోర్టే లేదని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నవదీప్ గారు లాస్ట్ సెకండ్ లో గ్రీన్ ఇచ్చారు. అసలు అది అనుకోకుండా ఇచ్చారనమాట. అటెన్షన్ కావాలి అంటే నేను ఊరికే వెళ్ళి అటెన్షన్ కావాలి అని అనుకున్నాను, ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ బట్టే నాకు అటెన్షన్ ఉంటది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు నాది ఇంకా కంటెంట్ తగ్గించేశారు, బట్ నా టాస్క్లు పర్ఫార్మ్ చేయడం వల్ల నేను అంత అవుట్షైన్ అయ్యా అగ్ని పరీక్షలో. సో ఇంకా నేను మాట్లాడేది వేరే వాళ్ళతో, నేను నా పాయింట్స్ పెట్టేది ఇంకా చాలా తగ్గించేశారు. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ జర్నీ అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా బయట వాళ్ళు ఫస్ట్ 2 వీక్స్ అలాగైతే తిడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. నన్ను సపోర్టే ఉంది అనుకుంటే ఎందుకు తిడతారు? నా గేమ్ బట్టే కదా ప్రతి ఒక్కరు పాయింట్స్ చెప్పేది. సో ఫస్ట్ 2 వీక్స్ ఎవరైతే తిట్టారో వాళ్ళు 3rd వీక్ 4th వీక్ 5th వీక్ ఓకే తిని మార్చుకుంది, ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాక మార్చుకుంది అని పొగిడారే తప్ప నాకు ఇప్పుడు కుప్పలు మెసేజ్లు వస్తాయి ఫస్ట్ 2 వీక్స్ మీరు నచ్చలేదు అక్క, తర్వాత మీరు చాలా నచ్చారు అంటే నా గేమ్ బట్టి వాళ్ళు మారారా తప్ప ఎవరో సపోర్ట్ చేశారో అని అయితే నేను యాక్సెప్ట్ చేయను. అంతే. సూపర్ రా శ్రీజ, ఇక్కడ వరకు ఒకటి వెళ్ళిపోయింది. సెకండ్ అంతా బాగుంది. నవదీప్ గారు చాలా ఫన్ వేలోనో లేకపోతే ఏడిపించడానికో నిన్ను మిడిల్ లోకి రమ్మని చెప్పి సర్లే ఊపుకుంటా వచ్చేస్తారు బస్ నుంచి అని అన్నారు. సో అది అయిపోయింది, అది చాలా గట్టిగా వైరల్ అయింది. నవదీప్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్, మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి అందరి ఫేవరెట్ యాక్టర్ కూడా, చందమామ, అజయ్, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ నుంచి. సో అలాంటి పర్సన్ అలా అన్న తర్వాత అంత ట్రోల్ అయిన తర్వాత కూడా అతను ఒక వీడియో చేసి పెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద మళ్ళీ నిన్నే పిలిచి నీకు ఎంట్రీ ఇచ్చి నువ్వు కాలికి దండం కూడా పెట్టావు. సో అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ అన్ ఎంటర్టైనర్. నిజంగానే ఒక రకమైన బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ ఎవ్వరు ఇప్పటి వరకు అని చెప్తే నవదీప్ గారు అని చెప్తా. ఆ రోజు అట్లా స్టేజ్ మీద చెప్పినప్పుడు అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తా నిజంగానే నచ్చలే. బట్ తర్వాత ఈజ్ వెరీ సపోర్టివ్, చాలా బాగా. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, లేకపోతే లైక్ అనుకోకుండా వస్తాయి, ఓకే ఇట్స్ ఫైన్. తర్వాత చాలా సపోర్ట్ చేశారు. నాకు నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడే నాకు తెలుసు నవదీప్ గారు నన్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి. ఐ గాట్ దట్ ఇన్స్టింక్ట్. అండ్ నేను ఎందుకు కాలుదన్నం పెట్టానంటే ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. నాకు ఏదో చెయ్యాలని కాదు, నేను ఆ స్టేజ్ లో బిగ్ బాస్ అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు. ఆ రోజు అతను నాకు గ్రీన్ ఇవ్వకుండా ఉండుంటే నేను ఈ రోజు బిగ్ బాస్ లో ఇంత జర్నీ ఉండేది కాదు. అతను ఏదో ఒక టాలెంట్ ఉంది, సరే చూద్దాం, అతో తెలియదు రాత్రి ఏదో తెలియదు చూద్దామని ఒక గ్రీన్ ఇచ్చారు. సో నాకు ఉండిపోయింది అనమాట అతని మీద, గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండిపోయింది అనమాట. అందుకే ఇంకా ఆ రోజు అతనే వచ్చి నన్ను సెలెక్ట్ చేసేటప్పటికి ఓకే ఆ రోజు అతనే గ్రీన్ ఇచ్చారు, ఈ రోజు అతనే సెలెక్ట్ చేసి లోపలికి పంపుతున్నారు అని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ తో. అండ్ మోర్ ఓవర్ అక్కడ అతను చెప్పే విధానం గురించి, నా గురించి మాట్లాడే విధానం చాలా నచ్చి ఇంకా ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అనేది వచ్చేసింది అతని, ఆ గౌరవం అనేది. ఫుల్ హ్యాపీ అయిపోయింది చాలా. అండ్ నువ్వు బయటకి మిడ్ లో వచ్చినప్పుడు జనాల ఓటింగ్ కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ బయటకు వచ్చేటప్పుడు ఈ సీజన్ లో నాగార్జున గారు వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఆ హగ్ ఇవ్వలేదు. అవును కదా, అంత ప్రేమగా దగ్గరికి చేర్చుకున్నారు. సో ఫీల్ ఎలా అనిపించింది నాగార్జున గారు? నిజంగానే ఒక చెప్పాలంటే ఫస్ట్ నేను బ్లాంక్ లో ఉండే, నేను బయటకు వచ్చినప్పుడు నాకు సార్ అట్లా హగ్ చేసుకోకుండా చాలా హ్యాపీ అయినాను అనమాట. నాకు ఈ మధ్య ఒకటి కూడా తెలిసింది ఏంటంటే అతను అన్నారంట ఇస్ ఇట్ రైట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు, అంటే నా ఎలిమినేషన్ అనేది కరెక్టా అన్నట్టు కూడా అన్నారంట. సో అతను కూడా ఎక్కడో ఒక దగ్గర ఓకే తను అట్లా వెళ్ళకుండా ఉండాల్సిందని ఫీల్ అయినట్టు అనిపించి అట్లా హగ్ ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నీకు సంజన గారు క్యూట్ గా ఒక పేరు పెట్టారు వెళ్ళేటప్పుడు, టైగరా సైకోనా? ఫస్ట్ వీక్ సైకో, లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు టైగర్. సీమ్ పటాసకాయ్, సీమ్ టపాకాయ్ అంటారు. సీమ్ టపాకాయ్ అండ్ టైగర్. సో ఎలా అనిపించింది? నిజమే కదా, హౌస్ లో
ఏదైనా సరే కొంచెం చెయ్యాలన్నా టైగర్ పక్కాగా గేమ్ చేంజింగ్ చేయాలి అంటే నేను నన్ను పొగుడుకుంటున్నానని కాదు కానీ ఫస్ట్ ఆ టాస్క్ లో రీతు ఫ్లోరా గారు ఉన్న టాస్క్ లో గానీ ఇప్పుడు మొన్న వీక్ లో మాధవి గాని సంచాలక్ గా తీసుకున్న టాస్క్ గానీ ఓవరాల్ గా ఏదైనా అక్కడికి కూడా వస్తా కొంచెం గేమ్ చేంజ్ చేయాలి, ఏదైనా చెయ్యాలి. అందరూ నన్ను చూసి ఏమనుకుంటారంటే ఈ పిల్ల ఏం ఆడుతుందిలే టాస్క్లు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరుండి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఆడతాను. ఈ పిల్ల వస్తే భయపడే ఇదిలా ఉండే కదా బయటకు పంపించారు. సో ఐ థింక్ నేను హ్యాపీ ఆ నేమ్స్ కి ఐఎమ్ హ్యాపీ, నేనైతే హ్యాపీ. సీఎం టపాకాయ్ అండ్ టైగర్, లేడీ టైగర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అంతేనా? ఎస్. అందరిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీది పవన్ కళ్యాణ్ ది బాండింగ్. బయటకి వచ్చేటప్పుడు కానీ నేను నీకు ఎలా అయినా సరే నెక్స్ట్ వీక్ నిన్ను నేను కెప్టెన్ చేస్తాను రా, నువ్వు ఏడవకుగా అని బెడ్ మీద పాపం వాడిని ఊరుకోబెట్టి, ప్రియాకి పవన్ కళ్యాణ్ కి ఆ చిన్న ఇష్యూ అయ్యేటప్పుడు ఒరే నీకు తెలిసిందే కదా అని గార్డెన్ లో కూర్చోబెట్టి మాట్లాడే విధానంలో ఒరే నన్ను అందరూ హౌస్ మేట్స్ దృష్టిలో నేను చాలా నెగిటివ్ అయిపోయాను. సో మన ఇద్దరం కలిసి ఆడితే నా వల్ల నువ్వు కూడా ఇదవుతావు. సో ఈ నా దగ్గర వద్దు, నువ్వు ఆపోజిట్ టీమ్ లో వెళ్ళి నువ్వు వర్క్ చేయరా, ఇలా అవుతుంది అని చెప్పడం, అందరిని కన్విన్స్ చేసి వాడికి కెప్టెన్సీ ఇవ్వడం. మీ ఇద్దరి బాండింగ్ ఎంతో మంది ఫేవరెట్ కదా. అలాంటి శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు. ఒరే నాకు కూడా భయం వేసింది శ్రీజ అక్క. ఫస్ట్ నామినేషన్ ఆడేటప్పుడు గుండె దడ మంది, నేనేం చెప్పలేకపోయాను. కానీ వ్యాలిడ్ పాయింట్స్, అట్లీస్ట్ వాడి గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాడికి నిజంగా ఒక హింట్ లో తెలుస్తుంది, వాడు స్ట్రాంగ్ అవుతాడు నువ్వు చెప్తే అన్నది బాగానే కన్వే చేసావు, నాకు కన్వే చేసావు. కానీ మీ ఇద్దరి యొక్క ఫ్యాన్స్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ వాడి వెల్ విషర్స్ కి కానీ కళ్యాణ్ వెల్ విషర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్లీ మా బాండ్ ఇట్లా వెళ్తుందనే మాకు తెలీదు. ట్రూ. మేము చాలా అంటే లైక్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని అట్లా వెళ్ళలే. ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్నాం, అలా అలా న్యాచురల్ గా మా బాండ్ ఫామ్ అయింది. ఇట్స్ గోయింగ్ గుడ్. అగ్ని పరీక్షలో కూడా మేము అంత క్లోజ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. బాగుంది, బాండింగ్ వెళ్తుంది. నాకు బయటకు వచ్చాక కూడా తెలియదు ఇట్లా అవుతుంది అని చెప్పి. బట్ నాకు ఆ హౌస్ లో సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే ఆ టఫ్ టాస్క్ లో చూస్తే అందరూ నన్ను టార్గెట్ చేసిన కళ్యాణ్ కష్టపడుతూనే ఉన్నాడు. సో నాకంటూ తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందన్నమాట. నేను బయటకు వచ్చేసిన, నేను ఎపిసోడ్ చూడలే. నెక్స్ట్ ఇంకా రేపు వెళ్తున్నాను అంటే ఒక 2 days ముందు ఎపిసోడ్ చూసా. నేను మండే కూడా వాడికి నామినేషన్స్ లో ఉన్నాడు అని అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసి స్టోరీ పెట్టింది నేను. నాకు ఇట్లా ఎపిసోడ్స్ ఇట్లా జరిగాయని తెలియదు. సో ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకే అనిపించింది ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాడు. నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు డల్ అవ్వకూడదు, నాకు ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడకూడదు. వాడు అసలు టాప్ పొజిషన్ అనుకున్నాను నేను. సో ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే ఎక్కడో డల్ అయిపోతాడు. వాడు తెలియాలి, వాడు చేస్తున్న తప్పు వాడు తెలియాలి. వాళ్ళు ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఎంత పెద్ద మనుషులైనా అవతల వాళ్ళు నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి నాకు నిజంగానే హౌస్ లో అందరికంట డిసప్పాయింట్మెంట్ అని కాదు కానీ ఫస్ట్ వీడి గేమ్ మార్చుకోవాలి, ముందు కళ్యాణ్ కావాలి అని చెప్పి వెళ్ళి నామినేట్ చేశా. వాడు బయటకు వచ్చేస్తాడు అనేది నాకు తెలుసు, అంటే సారీ తెలియదు అంటే వాడు వచ్చేడు రాడు, వాడు టాప్ లో ఉన్నాడని తెలుసు కదా నాకు. అప్పుడు తనూజ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, బట్ స్టిల్ వాడిని నామినేట్ చేశాను. నేను నెగిటివ్ అవుతున్నా నాకు తెలుసు. కళ్యాణ్ శ్రీజ ఫ్యాన్ పేజెస్ చాలానే ఉన్నాయి, బట్ స్టిల్ నేను వాడికి వెళ్ళి నామినేట్ చేస్తానా అంటే నా అర్థం చేసుకోవాల్సింది వాడికి నేను హెల్పింగ్ గానే వాడి గేమ్ మార్చుకుంటాడు. నువ్వు ఇట్లా ఉన్నావు, ఇట్లా ఉండకు, నీ కళ్యాణ్ ఒరిజినాలిటీ నాకు కావాలని చెప్పి నేనైతే నామినేట్ చేసిన. అంతే అంతే అంతే. సూపర్. మా వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందమ్మా. మాకైతే క్లారిటీ ఉంది, కానీ జనాలకి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసి లేదు. నేను బయటకు వచ్చాక కూడా చూసా చాలా మంది సపోర్ట్ చేశాడు దానికి. 90% అందరూ కూడా ఎక్సలెంట్ గా చెప్పింది అన్న ఇదే వచ్చింది, ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు. అది ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఏంటి శ్రీజ తను ఇంత ఇది కదా, ఏంటి అక్క ఇలా చేసింది అన్న ఒక చిన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ వచ్చిన క్లారిటీ అన్నమాట. ఒక 10 members హింట్ ఇస్తూ నామినేట్ చేస్తూ వాడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు, వాడు తప్పు తెలుసుకుంటాడా లేదా అని చెప్పి నాకు నామినేషన్ పాయింట్ ఆడ మీదే ఉంది. అంతే. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయా కళ్యాణ్ లో? చెప్పాలి అంటే ఇంకా వాడు ఎక్కడో మారాడు, కంప్లీట్ గా మారాలి అనిపించింది. సమ్వేర్ టాప్ లో చూడాలి అని అనుకున్నా. అంటే ఎక్కడో కొంచెం చేంజ్ అయితే ఈ 2 weeks లో అయ్యింది వాడిది. మేనిఫెస్ట్ చేస్తా కళ్యాణ్ కోసం కూడా. యా, నాకు ఒక కామనర్ విన్నర్ అవ్వాలని ఉంది. సో కళ్యాణ్, డెమాన్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అయితే నాకు ఇష్టం. బట్ కళ్యాణ్ నాకు డెమాన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా. సో
నిన్న ఏం జరిగింది అది బయటకు వస్తే ఏడ్చాడే డెమోన్ కదా. నాకు డెమోన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అక్క. ఓ మీరిద్దరు మొదటి నుంచి ఫ్రెండ్స్? చాలా ముందు నుంచే ఫ్రెండ్స్ మేమిద్దరు. హౌస్ లో వెళ్ళాక వాడు రీతుతో అన్నాడు కానీ మా ఇద్దరు బాండ్ ఎప్పుడు అట్లానే ఉంటది. కళ్యాణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు కానీ డెమోన్ ముందు నుంచే ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు కామనర్స్ లో ఒకరు విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు నిజంగా అది ఓకే, వాడు అట్లా తొయ్యకుండా ఉండాల్సింది. ఇట్స్ నాట్ రైట్, నేను దానికి అపోజ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే రీతు వచ్చి నాకు అట్లా అనిపించలేదు, లైక్ తను మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అట్లా చేశాడు ఇట్లా, కానీ ఓకే నాకు ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఐ డోంట్ థింక్ తను ఫస్ట్ నీల్ డౌన్ చేసేసి కూడా సారీ చెప్పేశాడు. మళ్ళీ తర్వాత నువ్వు రీతుకు చెప్పాలి, ఇదంతా చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది అని అనిపించింది. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఎస్, అంటే బేసిక్ గా ఒక ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ లో ఉండేటప్పుడు నా మాట విను, నువ్వు ఇలా కూర్చో అనేది ఆటోమేటిక్ గా కోపంలో వచ్చేస్తుంది. బట్ అది ఎందుకో జనాలకి కొంతమందికి అది చాలా నెగిటివ్. లేదు, అట్లాగా హ్యాండిల్ చేయడం ఒక పక్క ఒకవేళ లైక్ అందరికి నచ్చకపోవచ్చు, తను కూడా అక్కడ అనలేదు. బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా చేయకుండా ఉండాల్సి అని చెప్తే బాగుండు. తను సారీ చెప్పినాక కూడా మరీ అంత మోకాలు వేయించేసి నువ్వు రీతు పక్క తిరిగి చెప్పాలి, ఎక్కడో నాకు అది నచ్చలేదు అనమాట. అనిపించింది ఫ్రెండ్ గా, నచ్చలేదు అది నిజంగానే. బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది రా శ్రీజ నీకు? అగ్ని పరీక్ష జర్నీ కానీ? అగ్ని పరీక్ష జర్నీ ఇస్ గుడ్. బిగ్ బాస్ జర్నీ కూడా బాగా వెళ్తుండే, బట్ ఎక్కడో బ్యాక్ స్టాబింగ్, ఎక్కడో టార్గెట్ అయిపోయినా. వాళ్ళు ఆలోచిస్తే బాగా అనిపిస్తుంది చాలా. నాకైతే నచ్చలే బిగ్ బాస్ జర్నీ, నచ్చలే. మీ అందరూ కూడా ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటది శ్రీజ అనేది చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాము. కాకపోతే మేమెవరూ ఆ న్యూస్ తీసుకోలేకపోయాం బయటకు వచ్చిన తర్వాత. ఇదేంటి నిజంగానేనా ఇద్దరిని లోపల ఉంచుతారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు కదా, అది ఎందుకు ఉంచలేకపోయారు అని ఒక చిన్న పెయిన్ ఏదో మూల ఎక్కడో మాకు హర్టింగ్ అనిపించింది. అవును, మీకే అనిపించినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలు కింద నుండి వాళ్ళు పైకి వెళ్ళిపోవడానికి. నేను ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ గా ఉన్నా, నేను అంత పాజిటివ్ వచ్చింది నాకు. మేబీ ఇంకా ఉండుంటే ఇంకా పాజిటివ్ అయ్యి చెప్పలేను ఎక్కడైనా ఉంటాను అని చెప్పి. బట్ ఖచ్చితంగా నేనైతే టాప్ 5 క్యాండిడేట్ అంటే ఉన్న హౌస్ లో కంపేర్ చేసుకుంటే ఐ థింక్ ఐ విల్ బి డెఫినెట్లీ ఇన్ టాప్ 5 అనేది నా అభిప్రాయం. బట్ ఇలా పంపించేసారు 5 వీక్స్ లోనే. 5 వీక్స్ లోనా? 5 వీక్స్ అది ఈ రీఎంట్రీ ఏంది, అది వాళ్ళు దేనికో యూజ్ చేసుకున్నారు నన్ను బలిపశువుగా, ఒక స్కేప్ గోట్ అంతే. సో 5 వీక్స్ లోనే బయటకు వచ్చాను అంతే. అయ్యో, కానీ ఏవి ఒకటి రాలేదని చాలా హర్టింగ్ అనిపించావు కదా. మేమందరం ఫినాలీలో చాలా గ్రాండ్ ఏవి నీది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చేయరా? లేదురా, మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏవి 100% అంత పెద్ద స్క్రీన్ లో నాగార్జున గారు పక్కన నిలబడి చూసే ఏవిని మిస్ అయింది కాబట్టి శ్రీజ ఖచ్చితంగా ఫినాలీ రోజు ఒక గ్రాండ్ ఏవి అనేది శ్రీజది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తదాస్తు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. మేము మేనిఫెస్ట్ చేస్తాం కోసం. అదే శ్రీజ, బిఫోర్ శ్రీజ లైఫ్ ఏంటి, ఆఫ్టర్ బిగ్ బాస్ బయట ఈ ఫాలోయింగ్ కానీ, ఎవరైతే వాయిస్ కోసం స్టార్టింగ్ డేస్ లో ఇరిటేట్ అయ్యారో ఈ రోజు శ్రీజ కోసం ఎంతమంది స్టాండ్ తీసుకొని ఎన్ని పేజెస్ ఓపెన్ చేసి ఎంత ఫాలోయింగ్ అవుతూ ఎంతో మంది రీఎంట్రీ బటన్ తెలియని వాళ్ళు ఎంతో మంది ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి, ఎక్కడో స్టేట్స్ నుంచి, ఏదో కంట్రీస్ నుంచి ఇంతలా నీ కోసం ఫైట్ చేశారు, కమెంట్స్ పెట్టారు, వాళ్ళ టైంని వాల్యుబుల్ టైంని కూడా నీ మీద ఇన్వెస్ట్ చేసి కూడా చేశారు. సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఫస్ట్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను జనరల్ మామూలు అమ్మాయి ఏదో చేసుకునేదాన్ని వీడియోస్ అట్లాగా. అలాంటిది అగ్ని పరీక్షలలో ఓకే చూసే వాళ్ళకి అర్థమైంది, ఓకే దిస్ ఇస్ శ్రీజ మంచిగానే ఉంది. ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ అయ్యాను అని చెప్పి నాకు 3rd వీక్ అర్థమైంది. సరే నాకు ఏమంత ఫాలోవర్స్ ఉండరు, బయటకు వెళ్ళాక కూడా నెగిటివే అనుకున్నా, బట్ సేవ్ అయితే వచ్చా. 5th వీక్ ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చేసానో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. సరే నార్మల్ గా ఉంటదిలే, మనం ఏం పెద్ద తోపులం కాదు కదా అని ఒక రోజంతా రూమ్ లో పెట్టేసి తర్వాత బయటకు వచ్చేటప్పటికి చూస్తే నేను నా కజిన్స్ ని చూసాను అనమాట. ఫస్ట్ అప్పటి వరకే ఏడాలి, కజిన్స్ చూడగానే నాకు చాలా ఏడుపు చేయొచ్చు. అప్పుడు కూడా నాకు తెలీదు, నీకు తెలియట్లేదే బయట నీ సపోర్ట్ ఎట్లా ఉంది అని చెప్పి వాళ్ళు మీరు చెప్పడంలోనే నేను తెలుసుకోలేకపోయాను అనమాట ఇంత అని చెప్పి. నిజంగానే ఒక పర్సన్ కి అన్యాయం జరిగినప్పుడు ప్రజలు చూస్తే ఇంత స్టాండ్ తీసుకుంటారా? ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో నా కోసం ఫైట్ చేయడాలు, రివ్యూవర్స్ గానీ కామన్ పీపుల్ గానీ, అదొక కళలా ఉంది నాకు ఇప్పటికి కూడా. నిజంగా ఇంత విన్నర్ అయ్యి బయటకు వచ్చినా సరే అంత సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ అంత సపోర్ట్ వచ్చింది. సో అది నువ్వు విన్ అయిపోయావు కదా.
ఎస్ విన్ అయినా అది నిజంగానే దేవుడు ఈ రకంగా నాకు సపోర్ట్ ఇచ్చాడేమో అనిపించింది అంతే. సూపర్. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది శ్రీజ దమ్ము అని. ఇప్పుడు శ్రీజ దమ్ము యూట్యూబ్ ఛానల్ ఇంకెవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అర్జెంట్ గా సబ్స్క్రైబ్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీజ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్. మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎస్, ఇదంతా ఓకేరా శ్రీజ, మంచిగా చేసావు. ఇదే సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటి ఎలిమినేషన్ జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? దట్స్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్న ఒక తమ్నైల్ చూడగానే వామ్మో ఏంటి ఇలా పెట్టేసింది అని ఒక్కసారి వీడియో అంతా చూసాను. ఏంట్రా అంత పెయిన్ఫుల్, ఆ లోపల ఉన్నదంతా బయటికి. జస్ట్ ఇమాజిన్, ఇంకా దాంట్లో చెప్పలేను చాలానే ఉన్నాయి కానీ ఒకవేళ అదే ప్లేస్ లో నేను సేఫ్ జోన్ లో ఉండి లాస్ట్ లో తనుజ గారే ఆ డేంజర్ జోన్ లో ఉండి ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసి ఉంటే తనుజ గారు బయటకు వచ్చేవారు ఎలిమినేట్ అయ్యి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఇట్లా చేశారు కాబట్టి తనుజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను, సుమన్ గారిని పంపించేయడం అని చెప్పడం కానీ, లేదా దిస్ ఇస్ ఎ ప్రాంక్ అంటారు, లేదా దిస్ ఇస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు. మొత్తానికి ఆవిడ అయితే ఇంట్లో పెట్టేవారు. బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నన్ను పంపారు. దట్స్ వాట్ హ్యాపెండ్. అంటే కామనర్ కి వాల్యూ లేదు, సెలబ్రిటీకి అయితే వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది అంటాం. కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది, వాళ్ళకి ఫేవరిజం ఎవరికైతే చేయట్లేదో వాళ్ళకి వాల్యూ లేదు అనేది నా ఫీలింగ్. ఎవరికి ఫేవరిజం? ఆబ్వియస్లీ నాకైతే హౌస్ లో బర్నీ గారికి అండ్ తనుజ గారికి చాలా ఫేవరెటిజం జరుగుతుంది అనేది నా బిలీఫ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందుకు మరి అందరినీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి పోలే. ఇప్పుడు నన్ను రీఎంట్రీ అంటే ఓకే అని అనుకుందాం. బట్ వై నాట్ ప్రియా, హరీష్ గారు, మనీష్ గారు అందరూ కూడా బర్నీ గారు లాగే ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు లోపలికి? వాళ్ళందరికి కూడా ఒక 24 hours ఓటింగ్ పెట్టారు కదా మాకు ఫన్ జోన్ అని చెప్పి. వాళ్ళకి కూడా 24 hours ఓటింగ్ పెట్టొచ్చు కదా మా నామినేషన్ నుంచి నెక్స్ట్ డే వరకు. సో ఆబ్వియస్లీ ఇంకా ఫేవరిజం ఇంకా తనూజ గారిది అంటారా? కొత్త వీడియో పెట్టా ఇప్పుడే దాని గురించే. అమ్మో, అందులో ఏముందో అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది, ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ లో ఆమె వెళ్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వావ్ వాట్ ఏ నైస్ అని చెప్పి ఒక 20 seconds 30 seconds లో అయిపిచ్చేసారు. ఆ రోజు అక్కర్లేని పాయింట్ కి 30 minutes నించోబెట్టి తనుజ గారితో డిస్కషన్లు. ఇప్పుడు డెమాన్ పవన్ది ఏదో చెప్పారు కాల్ది, అదంతా సోది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ వీడు కెప్టెన్ అయినా ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ వాళ్ళు కెప్టెన్ అయినట్టు క్రియేట్ చేశారు. ఆ వీడియో వెళ్ళి తనుజ గారికి చూపించారు. మొన్న గోల్డెన్ బజార్ లో సంచాలక్ క్లియర్ గా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఓకే పర్లేదు, సంచాలక్ డెసిషన్ ఈస్ ఫెయిర్ అన్నారు. నేను సంచాలక్ గా చేసినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు 3 days ఒకే బట్టలు వేసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ తనుజ గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు? అమ్మో, ఇంత పెద్ద లాజిక్ ఉందా? ఓకే, సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాం. ఎస్. ఓకే,